Like to invite Uma Shankar of grade 8P to deliver a speech. అందరికీ శుభోదయం. నా పేరు ఉమాశంకర్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుని గారికి మరియు ఉపాధ్యాయులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం అందరం ఇక్కడ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి గుమిగూడామని మనందరికీ తెలుసు. ఇది మనందరికీ చాలా శుభ సందర్భం. 1950 నుండి ప్రతి సంవత్సరం చాలా ఆనందంతో రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పండగ ప్రారంభానికి ముందు మన ముఖ్య అతిథి జెండా ఎగరేస్తారు. దాని తర్వాత మన అందరం భారతదేశానికి శాంతికి మరియు చిహ్నంగా ఉన్న జాతీయ గీతాన్ని నిలబడి పాడుతాము. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. జాతీయ జెండా మధ్యలో 3 రంగులు మరియు 24 అగ్గిపెట్టెలతో ఉన్న ఒక వృత్తం ఉంది. మన జాతీయ జెండాలో 3 రంగులు వాటి సొంత అర్థాన్ని కలిగి ఉంటాయి. ఎగువన కుంకుమ రంగు మన దేశం యొక్క ధైర్యాన్ని మరియు బలాన్ని చూపిస్తుంది. మధ్యలో ఉన్న తెలుపు రంగు శాంతిని మరియు శ్రేయస్సును చూపిస్తుంది. 24 మ్యాచ్ స్టిక్స్ ఉన్న ఒక వృత్తం ఉంది. అది గొప్ప రాజు అశోకుని ధర్మచక్రాన్ని చూపిస్తుంది, ప్రాతినిధ్యం వహిస్తుంది. చివరన పచ్చని రంగు మన దేశం యొక్క పాడి పంటలను చూపిస్తుంది. మనం జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఎందుకంటే 1950లో ఈ రోజున మన భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలంటే భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ఉన్న ఇండియన్ గేట్ వద్ద ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ పండుగ యొక్క ప్రకాశాన్ని పెంచడానికి అతిథి అని చెప్పే ఒక ఉద్దేశాన్ని నిర్వహించడానికి మన ముఖ్య అతిథి దేశ ప్రధానమంత్రి పిలుస్తారు. ఈ సందర్భంగా కవాతుతో పాటు జాతీయ జెండాను భారతదేశం వందనం చేస్తుంది. భారతదేశం వైవిధ్యాలలో ఐక్యతను చూపిస్తుంది. ఈరోజు మనం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత అసంఖ్యాత ఉన్న వీరులకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై హింద్, జై భారత్.